ఒకసారి ఈ రసాయన చర్యను చూడండి. ఇక్కడ ఒక కట్టె ముక్క మండి బూడిదగా మారుతోంది కదా. ఈ మండుతున్న కట్టె ముక్క యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుందా, లేక చర్య తర్వాత ఏర్పడిన బూడిద ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుందా? ఆలోచించండి. సాధారణంగా ఎవరైనా సరే క్రియాజనకాల ద్రవ్యరాశి అంటే మొదట ఉన్న ఈ కట్టె ముక్క ద్రవ్యరాశి చర్య తర్వాత ఏర్పడిన బూడిద ద్రవ్యరాశి కంటే ఎంతో ఎక్కువగా ఉంటుందని అంటారు. ఎందుకంటే బూడిద చాలా తేలికగా గాలిలో సులభంగా ఎగిరిపోతోంది, కానీ కట్టె ముక్క బరువుగా ఉంటుంది. సో కట్టె ముక్క యొక్క ద్రవ్యరాశి బూడిద ద్రవ్యరాశి కంటే ఎంతో ఎక్కువ అని అంటారు. దీనివల్ల మనకు దహనం జరిగినప్పుడు పదార్థం నాశనం అవుతుందేమో అని అనిపించవచ్చు. అంటే ఏదైనా పదార్థం మండినప్పుడు దాని ద్రవ్యరాశి ఎప్పుడూ తగ్గుతుందేమో అని అనిపించవచ్చు. కానీ చర్యకు ముందు, చర్య తర్వాత పదార్థం యొక్క ద్రవ్యరాశి ఖచ్చితంగా సమానంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేము, అలాగే నాశనము చెయ్యలేము. దీనినే ద్రవ్య నిత్యత్వ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని అంటారు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం మెగ్నీషియం లోహాన్ని ఆక్సిజన్ సమక్షంలో వేడి చేసే రసాయన చర్యను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక మెగ్నీషియం తీగను తీసుకొని అది మండే వరకు వేడి చేశాను. అలా చేయడం వల్ల అది ఎంతో ప్రకాశవంతమైన తెల్లని మంటతో మండుతోంది కదా. ఇక్కడ జరుగుతున్న రసాయన చర్యను మనం గమనిస్తే మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరుస్తోంది. దీనితో పాటుగా కాంతి, ఉష్ణశక్తి కూడా విడుదలవుతున్నాయి. ఈ రసాయన చర్యను మనం సమీకరణ రూపంలో ఈ విధంగా సూచించవచ్చు. 2mg ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2mgO. సరే, ఇప్పుడు మనం ఈ చర్యను పరమాణువుల పరంగా చూద్దాం. మన దగ్గర 2 మెగ్నీషియం పరమాణువులు ఉన్నాయి. ఇవి 2 ఆక్సిజన్ పరమాణువులున్న ఒక ఆక్సిజన్ అణువుతో చర్య జరుపుతాయి. ఫలితంగా 2 మెగ్నీషియం ఆక్సైడ్ అణువులు ఏర్పడతాయి. అంటే ఈ చర్యలో కొత్తగా ఏ పరమాణువులు సృష్టించబడలేదు, అలాగే ముందు ఉన్న ఏ పరమాణువు నాశనం కాలేదు. దీని ద్వారా ఏ ద్రవ్యరాశి సృష్టించబడలేదని లేదా నాశనం కాలేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉదాహరణకు 48 గ్రాముల మెగ్నీషియంను 32 గ్రాముల ఆక్సిజన్తో చర్య జరిపితే మనకు 80 గ్రాముల మెగ్నీషియం ఆక్సైడ్ లభిస్తుంది. లేదా 20 గ్రాముల మెగ్నీషియంను 10 గ్రాముల ఆక్సిజన్తో చర్య జరిపితే మనకు 30 గ్రాముల మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్న క్రియాజనకాల ద్రవ్యరాశుల మొత్తం మనకు లభించిన ఉత్పత్తి ద్రవ్యరాశి మొత్తానికి సమానంగా ఉంది. దీన్ని బట్టే ఏ రసాయన చర్యలోనూ ద్రవ్యరాశి కొత్తగా సృష్టించబడదని, అలాగే నాశనం కాదని స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మొదట చెప్పుకున్న కట్టెముక్క ఉదాహరణకు వద్దాం. ఇక్కడ కట్టెముక్క ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి మరియు కొంత బూడిదను ఏర్పరుస్తోంది. ఈ రసాయన చర్య ఆరుబయట జరిగితే ఏర్పడిన వాయువులు గాల్లో కలిసిపోతాయి. వాయువుల ద్రవ్యరాశిని మనం కొలవలేము, కాబట్టి మనకు బూడిద ద్రవ్యరాశి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మనం ఈ వాయువులు బయటకు పోవడానికి వీలు లేని ఒక మూసి ఉన్న పాత్రను తీసుకొని ఈ చర్యను జరిపినట్లయితే అప్పుడు క్రియాజనకాల ద్రవ్యరాశి అంటే కట్టెముక్క మరియు ఆక్సిజన్ల ద్రవ్యరాశి క్రియాజన్యాల ద్రవ్యరాశికి అంటే కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, బూడిద ద్రవ్యరాశికి ఖచ్చితంగా సమానంగా ఉంటుంది. ఉదాహరణకు మనం చర్యకు ముందు 500 గ్రాముల కట్టెముక్క మరియు ఆక్సిజన్లను తీసుకుంటే చర్య తర్వాత కూడా మనకు సరిగ్గా 500 గ్రాముల బూడిద, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరిల మిశ్రమం లభిస్తుంది. అదేవిధంగా మెగ్నీషియం మరియు ఆక్సిజన్ దహన చర్యను మూసి ఉన్న పాత్రలో నిర్వహిస్తే అక్కడ కూడా క్రియాజనకాల ద్రవ్యరాశి క్రియాజన్యాల ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది. ఇదే ద్రవ్య నిత్యత్వ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దీని ప్రకారం ఏ రసాయన చర్యలోనైనా ద్రవ్యరాశిని
సృష్టించలేము లేదా నాశనం చెయ్యలేము.